ఈ సినిమాకి ఒక కాంట్రవర్సీ కూడా ఏదో జరిగింది. ఇట్ మైట్ బీ అన్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం. మందు సిగరెట్ తాగకురి పీక్తారు. అప్పుడు ఎంత బలగం ఉన్నా వేస్టే, ఇక మీ ఇష్టం. బలగం మూవీ దానికి వెళ్ళడానికి ఫస్ట్ కారణం జబర్దస్త్ వేణు అన్న హీ ఈజ్ ద డైరెక్టర్ అని తెలిసినాక ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి వెళ్ళాం. అండ్ సెకండ్ రీజను ప్రియదర్శి. థర్డ్ రీజన్ మన గంగోత్రి పాప. సినిమా చూసి వచ్చాము. కొంచెం స్లో ఉంది, బట్ అవుట్ అండ్ అవుట్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిము. యూత్కి నచ్చదేమో, మెసేజ్లు ఇస్తే ఎవరికి నచ్చదు కదా, అందరికీ రీచ్ అవ్వకపోవచ్చు. బట్ నా పర్సనల్గా అయితే బాగుంది. కొంచెం ల్యాగ్ అనిపించింది. అవుట్ అండ్ అవుట్ తెలంగాణ స్లాంగ్తో సాగిన సినిమా. ఓపెనింగ్ పల్లెటూరు పాట, ద ఫీమేల్ మంగ్లీ వాయిస్, అటు రామ్ మిరియాల వాయిస్. సో ఆ సాంగ్ వినడానికి, దాని పిక్చరైజేషన్ కూడా చాలా బాగా చేశారు. దెన్ నెక్స్ట్ వచ్చిన సాంగ్ అది గుర్తులేదు, సెకండ్ సాంగ్. ఆ తర్వాత థర్డ్ సాంగ్ మన పొట్టిపిల్ల సాంగ్, అది కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్తో సాగింది. సెకండ్ హాఫ్ కోర్ రూట్ వాల్యూస్ని టచ్ చేశారు. సో పెద్దవాళ్ళని గౌరవిద్దాం. సో పెద్దవాళ్ళు కోరుకునేది కూడా పిల్లలు కలిసి ఉండాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పిల్లలందరూ కలిసి ఉండాలి అనే ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. దానినే వేణు అన్న కూడా పాట రూపంలో చెప్పడం జరిగింది. క్లైమాక్స్కి జస్ట్ బిఫోర్ వేణు అన్న పాడిన సాంగ్ కూడా అందులో మన మూవీలో చూడొచ్చు. సో ఆ సాంగ్ లిరిక్సే ద ఎంటైర్ థీమ్ ఆఫ్ ద మూవీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ఒక కాంట్రవర్సీ కూడా ఏదో జరిగింది. ఒక జర్నలిస్ట్ ఈ స్టోరీ నాదే అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో దానికి వేణు అన్న కూడా క్లారిటీ ఇచ్చారు. ఆయన జర్నలిస్ట్ రాసుకున్న స్టోరీ అది అవుట్ అండ్ అవుట్ ఇట్ డీల్స్ విత్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఈయన హ్యూమన్ వాల్యూస్ని టచ్ చేశారు. సో కంప్లీట్లీ డిఫరెంట్ సెగ్మెంట్. సో వేణు అన్న ఆ కాంట్రవర్సీకి ఎండ్ పలికారనే చెప్పుకోవాలి. బట్ ఓవరాల్ ఇలాంటి సినిమా జనాలు ఎక్కువ చూడకపోవచ్చు, బట్ ఇట్ మైట్ బీ అన్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం. సో ఈ సినిమాకి అవార్డ్స్ రావచ్చు, వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. గుడ్ ఫిల్మ్స్కి అవార్డ్స్ ష్యూర్గా వస్తాయి. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. ఇది ఒక అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అవుతుందని నాకు ఎందుకో అనిపిస్తుంది. అవుట్ అండ్ అవుట్ తెలంగాణ స్లాంగ్తో సాగింది త్రూ అవుట్ ద ఫిల్మ్. హీరోయిన్, నాన్న, పెదనాన్న, తాత, అమ్మమ్మలు అందరూ ప్యూర్ తెలంగాణ స్లాంగ్ అనమాట. వినడానికి చాలా బాగుంది. సో దట్స్ మై రివ్యూ. థ్యాంక్ యూ. బాయ్.